ఆదిలాబాద్ జైనాథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో తర్నం బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందన్న భయంతో రాకపోకలను అధికారులు దారి మళ్లించారు. దీంతో బేల మండలంలోని మహారాష్ట్ర నుండి భారీ సిమెంట్ లోడ్తో వచ్చే లారీలు మండల కేంద్రం నుంచి అంతర్గతంగా ఉన్న గ్రామీణ రోడ్ల నుంచి ప్రయాణిస్తున్నాయి. భవానీగూడ, ఎకోరి, మసాలా బి తదితర గ్రామాల నుండి ఊర్ల నుంచి రోడ్లు సౌకర్యం ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏం లేదు. లారీలు ఆపే కారణం ఏమంటే సార్, ఒక 10-15 ఇళ్ళు ఓడుకున్నాయి. వాళ్ళకు వంట వస్తలేదు, తినటానికి తక్లీఫ్ అవుతున్నది. వాళ్ళ పిల్లలు కూడా బాగా బాధపడుతున్నారు. నైట్ కు లారీలు వస్తున్నాయి, ఉలికి పడుతున్నారు పిల్లగాళ్ళు. వాళ్ళ అవార్డులతోని వాళ్ళు సౌండ్ ఇడుస్తారు లారీ. దాంతో కూడా కొంత భయపడుతున్నారు పిల్లలు. దాని గురించి మేము రోడ్కు అబ్జెక్షన్ ఏం లేదు, కానీ ఈ రాత్రి కూడా బాగా తక్లీఫ్ అవుతున్నదని మేము లారీలోని మొత్తం మరి కొంచెం కన్ఫ్యూజ్ చేసినాము. బంద్ కావాలా మరి